నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ బీజేపీ కార్యకర్త త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్ తో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని ఏరియాస్ కూడా రెడ్ అలర్ట్ కింద గుర్తించారు. హైదరాబాద్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్ తో పాటు అక్కడ కూడా కొన్ని ఏరియాస్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. దానికి సంబంధించే మనకి కొద్దిగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కువగా పెంచడం జరిగింది. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే రెడ్ అలర్ట్ ఇచ్చారు అనగానే చాలా మందిలో భయం కూడా నెలకొంటుంది. ఏం జరుగుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏరియాలు రెడ్ అలర్ట్ గా గుర్తించారంటారు? ఇప్పుడు ఏరియాలు అంటే పోలీస్ విభాగంలో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఐఎస్ఐఎస్ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రోహింగ్యాస్ బతుకుతున్నారు, ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఊత కలిగిస్తున్నారు. ఎందుకంటే మనం చాలా సార్లు దొరికినాయి. హైదరాబాద్ లోనే చాలా సార్లు టెర్రరిస్ట్ గ్రూప్ గా ఆదరణ ఇస్తున్న ఇళ్ళు దొరికినాయి, రోహింగ్యాస్ ఉన్న స్థానాలు దొరికినాయి. సో ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంది. ఇక్కడెక్కడ మూవ్మెంట్స్ అన్ని పట్టుకుని ఆ మూవ్మెంట్స్ ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని ఇక్కడ పేటరీకి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేయడానికి ఈ దేశంలో చొరబడిన వాళ్ళు ఉద్యోగం పేరుతోటో లేదా బంధువుల పేరుతోటో ఏదో టూరిస్ట్ వీసాతో వచ్చేయటం, ఇక్కడ సెటిల్ అవుతారు. సెటిల్ అయిపోయి కొంతకాలం సెటిల్ అవుతారు. కొంతకాలం ఓల్డ్ సిటీలో కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియాల్లో దాక్కుంటారు శుభ్రంగా. ఎవరిని అక్కడ పోలీసులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉంటుంది. అలాంటి చోట్ల దాక్కుంటారు, వాళ్ళ చర్యలు చేస్తూ ఉంటారు. సో పోలీసులకి ఏం తెలుసు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ దొండగలు చర్యలు ఉంది, అక్కడ అన్ని చోట్ల పెడతారు. ఇన్ జనరల్ భయపడాల్సిన అవసరం లేదు. మనం అలాంటి కొన్ని స్థానాలు తప్పితే ఇన్ జనరల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తప్పితే ఇక్కడ మనం వేరే ఆలోచనలు అవసరం లేదు. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ముస్లింస్ అని చూడొద్దు. అనవసరంగా అలాంటి రాజకీయ నాయకులు అలా ప్రేరేపిస్తారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమన్నారు, వాళ్ళని పంపించేయమన్నారు, కానీ ముస్లింస్ ని పంపించేయమన్నారు. అక్కడ తేడా అది. మా మోడీ అన్నా, అమిత్ షా అన్నా, పోలీస్ ఆఫీసర్స్ అన్నా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ పౌరులుగా ఉండి ఇక్కడికి వచ్చి ఏ పేద వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పంపించేయండి. వాళ్ళ ముస్లింస్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మనకు అనవసరం. పాకిస్తాన్ పౌరులు, మన ఉద్దేశం పాకిస్తాన్ పౌరులు ఇక్కడ వద్దు అనేది లెక్క. అదే ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. పాకిస్తాన్ పౌరులు అనగానే ముస్లింస్ అని, ప్రతి ముస్లింస్ ని అనుమానంతో చూడటం, ప్రతి ముస్లింని సందేహంతో చూడటం, ఇలాంటి ఆలోచనలు రానివద్దు దయచేసి. ఏ ప్రజలు కూడా మన ప్రజలు అలాంటి ఆలోచనలు రావద్దు. అందువల్ల లేనిపోయి వాళ్ళకి కావాల్సినది అలాంటి ఏదైనా వచ్చి అల్లర్లు సృష్టిస్తే దాని మీద నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఉంటారు. కనుక అలాంటి అవకాశం ఇక్కడ పాకిస్తాన్ పౌరులు, భారతీయ పౌరులు, ఈ యాంగిల్లో చూడాలి. మనం భారతీయుడు పాకిస్తానుడు అని చూడాలి తప్పితే ముస్లిం హిందువుని చూడకండి. అది చూడటం అది అందుకనే ఆ విషయం ఒకటి తప్పితే మిగతా పెద్దగా మనం భయపడాల్సింది ఏం లేదు. కొన్ని స్థావరాలు అక్కడ ప్రభుత్వం పకడ్బందీగా ప్లస్ హైదరాబాద్ ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఘనమైన దిట్టమైన మిలిటరీ బేస్లు ఉన్నాయి చాలా హైదరాబాద్. మిలిటరీ స్థావరాలు ఉన్నాయి, వాటికి కూడా గట్టి బందోబస్తు ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు మెయిన్ గా చేసేది మిలిటరీ స్థావరాల మీద వేస్తారు. ఎవరైనా ఆ ప్రభుత్వం ముందు చేసేది మిలిటరీ స్థావరాలని నిర్వీర్యం చేయాలని చూస్తారు. సో చెన్నై కన్నా బెంగళూరు కన్నా కూడా హైదరాబాద్ లో మిలిటరీ స్థావరం ఎక్కువ, మిలిటరీ బేస్ ఎక్కువ. సో అక్కడ వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది. మన ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మిలిటరీ బేస్ దగ్గర ఉండేవాళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజానీకం కానీ ఎక్కువగా ఈ పాత బస్తీలో కొంతమంది దొరికారు కదా, పిఓకి వీళ్ళు ఆతంకవాదులు, టెర్రరిస్టులు సమర్థిస్తున్న ఐఎస్ఐ ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల దొరికారు. కొందరు పట్టుకున్నారు కూడా గతంలో. సో అలాంటి ప్రదేశాల్లో నివసించేవాడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ అనుమానం వస్తే ఇమీడియట్ గా తెలియపరచండి, చూసుకుంటారు. అంతేగాని ముస్లిం, హిందూ అని చూడద్దు. పాకిస్తాన్ పౌరులు, భారతీయ పౌరులు ఇలా చూడండి. ఇలా చూస్తే సవ్యంగా ఉంటుంది. సార్, ఇంకోటి మన హైదరాబాద్ లో కూడా గత 2 రోజులుగా కూడా మన పోలీస్ వాళ్ళు కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, అందులోని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనకి ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎలా ఉంటుంది, సంకేతాలు ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకున్న వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు మనంతటా మనమే ముందుకొచ్చి అందించాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనకి చేయడం జరిగింది. అయితే దాన్ని ఇంకొంతమంది తప్పుడుగా
సెడ్యూస్ చేస్తూ హైదరాబాద్ లో బాంబు హల్చల్లు అని అనేసి కొంతమంది వీడియోస్ కూడా చేస్తూ పెడుతున్నారు. అది మాటల గురించి ఎదవలు ప్రజలకు తెలుసు. అది ఎందుకు చేస్తారంటే గతంలో ఎప్పుడు లేదు. అంటే ఇంత సీరియస్ వాతావరణం లేదు. ఇప్పుడు సీరియస్ వాతావరణం కనుక ప్రజలకు కూడా ఒక ట్రైనింగ్ లాగా గబుక్కుని ఏం చేయాలి, కంగారు పడకుండా ఏం చేయాలి, అది మామూలు ప్రాథమికమైన ఒక అవగాహన కల్పించేది. దాన్ని రోజు ఎవడో సన్నాసులం, ఎవడో ముఖ్యమైన ఎవడో ప్రజలు గారు ఎవడో రోడ్డు మీద గాలి నా కొడుకు అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన ఆర్బకున చెత్త ఎదవలయ్యో వాళ్ళు వాళ్ళ మాటలు కూడా మనం విలువిచ్చి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఆ సన్నాసి మాటలకు విలువలు వస్తాయి. అవి ఇగ్నోర్ చేయాలి, పెంటకొప్ప మాటలు కదా తీసేయాలి. వాటిని పట్టించుకోవద్దు, వాటికి సమాధానం కూడా చెప్పాలి. సార్ చివరిగా చార్మినార్ దగ్గర కూడా మనకి కర్ఫ్యూ వేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం వేళల్లో అక్కడికి అలాట్మెంట్ లేనట్టు, దాంతో పాటు ఎక్కువ బందోబస్తు కూడా ఆ ఏరియాలో బాగా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని వల్ల ఏమైనా జరిగే అవకాశం ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఖచ్చితంగా. చార్మినార్ అనేది ఒక చారిత్రక కట్టడం కదా. వాళ్ళు నార్మల్ గా ఏంటంటే ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు అలాంటి చారిత్రక కట్టడాలు, పెద్ద పెద్ద పర్యాటక ప్రదేశాలు, విలువైన భవంతులు వీటి మీద దాడి చేస్తారు. ఎందుకంటే మనుషులు ఆస్తి నష్టం చేయాలి. ఆ దేశము ఆ రాష్ట్రం యొక్క గొప్ప గొప్ప విషయాలను ధ్వంసం చేయాలి. అదే ఉంటుంది ముందు, అవి చేస్తారు. అందుకని దానికి కావాల్సిన అప్రమత్తంగా ఉంటూ కూడా అది కాపాడుకోవాల్సిన మాన్యుమెంట్. అది చార్మినార్ అనేది ఒక చారిత్రక కట్టడం, దాన్ని కాపాడుకోవాలి. రాజ్మహల్ చారిత్రక కట్టడం, దాన్ని కాపాడుకోవాలి. వాటికంతా ఇప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత దాంట్లో చేస్తారు. నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు. అయితే ఈ రెడ్ అలర్ట్ అనేది ఏదైతే ఇచ్చారో ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరు చెప్పినట్టు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మరి మనం సేఫ్టీగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సేఫ్టీగా ఉంచగలుగుతాం. సో మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్త పట్టించండి. చిన్న ఏమైనా కూడా మీకు ఏమైనా అనుమానాస్పదంగా అనిపించినా కూడా ఖచ్చితంగా వెంటనే మీరు పోలీస్ సిబ్బందికి సమర్పించి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు తెలియజేసుకోవడం ద్వారా మనం కూడా కొంచెం సేఫ్ గా ఉండగలుగుతాం. ఏదైనా ఇష్యూ జరిగిన వెంటనే భయపడిపోకుండా మనం ఏం చేయగలం అనేది ఆలోచించడం ద్వారా మనం సేఫ్టీగా ఉండడంతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సేఫ్టీగా ఉండేలా చూసుకోగలుగుతాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.